ఆయన ఇంటి కొత్త కేర్ చేయడు వాడు వాడు ఉండేందుకు లేకేందుకు సాగుబాను అని. మీది ఎక్కడ ఆంధ్రానేనా? కాదు, మరి ఎలా తెలుసు? ఎందుకు తెలియదు? సినిమాలు చూడట్లేదా? సినిమాల గురించి కదా అరే ఆయన పొల్యూషన్ వచ్చినప్పుడు ఏదో ఒకటి చేయాలి కదా. అయిపోతుందా? ఒక్కటి చేసి డాన్స్ చేయడము, నాకు కూడా ఒకసారి పాట పాడడము. కాకపోతే ప్రజలకు మంచిగా చేస్తేనే వాడు జూబ్లీస్ లో ఉంటాడు, లేకపోతే వాడు జూబ్లీస్ లో ఉండడు. అదొకటి గుర్తుంచుకో, అర్థమైందా? రేషన్ కార్డులు లేక ఎంతమంది బాధపడుతుండ్రు, డబల్ బెడ్రూమ్లు లేక ఎంతమంది బాధపడుతుండ్రు, ఇది మాత్రం కరెక్ట్. బెడ్రూమ్లు లేక ఎంత బాధపడుతుండ్రు, పిల్లలకు చదువు లేక ఎంత బాధపడుతుండ్రు. ఒక్కొక్కరు కళ్ళు కంపౌండ్లల్లా 400లకు పొద్దున 7 గంటలకు పోయి రాత్రి 10 గంటల దాకా ఊడ్చి సీసాలు అడిగితే వాడు 400 ఇస్తుండు. ఆ 400 తన పిల్లలను ఏం పోషిస్తారు? సిగ్గు శరం లేదా వానికి? వాడు అబ్బాయి కుట్టలే, వాడు క్రిస్టియన్స్ కదా, వాడు క్రిస్మస్ జరుపుకోడా, వాడు హ్యాపీ న్యూ ఇయర్ జరుపుకోడా? ప్రతి ఒక్కరు చెయ్యాలి, చేసి చూపిమని. అప్పుడు ఆడు మగోడు. రేవంత్ రెడ్డి గురించి చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గురించి చెప్తున్నా, రెండు రకాలే చెప్తున్నా. రేవంత్ రెడ్డి క్రిస్టియన్ కాదు కదమ్మా. రేవంత్ రెడ్డి ఏం పని చేసిండు? ఫస్ట్ కూలి పని చేసిండు. కూలి పని చేసి ఎవరికి? రైతు బంధు వేసిండా, పింఛన్ వేసిండా, రేషన్ కార్డు ఇచ్చిండా, పింఛన్ వేసిండా? ఇంకో విషయం ఏం చేసిండు వాడు? నేను అదేస్తా, నేను ఇదేస్తా. ఆగండమ్మా, ఆగండమ్మా, ఈసారి మొత్తానికి పోతాడు వాడు, లేకుండా పోతాడు. ఈ ఎలక్షన్ వల్ల చేస్తే కరెక్ట్ గా చేయమానోళ్ళు ఏదైనా పనులు ఉంటే. మా పాపలు ముగ్గురు పవన్ కళ్యాణ్ కేసీరు, మేము ఇంకా ముగ్గురము రేవంత్ రెడ్డికి వేసినాం. అది మా చెప్తాను, మేము కొట్టుకున్నాం. ఇప్పుడు వాడిని మేము చెప్తాను కొడతాం, రెడీగా ఉన్నాం. అర్థమైందా? ఇప్పుడు మేము చెప్తాను కొట్టడానికి రెడీగా ఉన్నాం.